హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. మీకు వీడియో స్టార్టింగ్లో చూస్తేనే అర్థమవుతుంది. నేను బ్రాస్లెట్ మేకింగ్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి బ్రాస్లెట్ మేక్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపించా. నేను ఇక్కడ వచ్చేసరికి ఎలాస్టిక్ 0.7 తీసుకున్నాను. అంటే బీడ్స్ సైజ్ కూడా కొంచెం హోల్ అనేది పెద్దగా ఉంది. సో ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నేను ఫస్ట్ మెజర్ చేసుకొని వైర్ అనేది కట్ చేశాను. కట్ చేసి బీడ్స్ 1 బై 1 ఎక్కించాను. కానీ లాస్ట్లో ఏమైందంటే, నేను అది టై చేసేటప్పుడు ఆటోమేటిక్గా బీడ్స్ అన్నీ కింద పడిపోతున్నాయి అనమాట. ఇలా నేను 1 బై 1 ఎక్కిస్తున్నాను, అవి కింద పడిపోతున్నాయి. ఇంకా అప్పుడు లాస్ట్లో ఏం చేశానంటే, ఎలాస్టిక్ రోల్ నుంచి డైరెక్ట్గా బీడ్స్ అనేవి ఎక్కించేసి నా హ్యాండ్ సైజు మెజర్ చేసుకొని అక్కడికి కొంచెం ఎక్సెస్ ఉంచే నేను కట్ చేశాను అనమాట. అంటే టై చేయడానికి ఇబ్బంది లేకుండా కొంచెం ఎక్సెస్ ఉంచి కట్ చేశాను. కట్ చేశాక మెయిన్ బ్రాస్లెట్ అంతా మనం ఎక్కించడం చాలా ఈజీ, కానీ టై చేయడం ఒక్కటే చాలా కష్టం. ఎందుకంటే మనము టై చేసినప్పుడు అది నార్మల్గా ముడేస్తే అది ఆగదనమాట. ఆటోమేటిక్గా బ్రాస్లెట్ మనం పుల్ చేయగానే ఇలా లాగుతాం కదా ఎక్కించుకున్నప్పుడు, అది ఆటోమేటిక్గా బీడ్స్ అన్నీ కింద పడిపోతాయి లూజ్ అయిపోయి. సో దానికోసం నాడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ నాడ్ ఎలా వేయాలి అన్నది మీకు క్లియర్గా చూపించాను అనమాట ఈ వీడియోలో. మనం బీడ్స్ అన్నీ ఎక్కించుకున్న తర్వాత నాడ్ వేసేటప్పుడు ఏంటి అంటే, మనం ఫస్ట్ ఒక నాడ్ వేస్తాం కదా, వేసి నార్మల్గా టై చేసి పుల్ చేస్తాము. అలా కాకుండా ఇదేంటంటే 3-4 టైమ్స్ మనం నాట్ చేసి దాన్ని పుల్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను 3 టైమ్స్ అవి టై చేసి నాట్ చేసిన తర్వాత అది పుల్ చేశాను. అప్పుడు అది ఆటోమేటిక్గా బ్రాస్లెట్ స్ట్రాంగ్గా ఉంది. నేను ఎంత లాగినా కూడా అది ఊడట్లేదు. మీకు ఆల్రెడీ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. తర్వాత నేను కట్ చేసి జంప్ రింగ్ని యూజ్ చేసి చామ్ని అటాచ్ చేశాను. చామ్‌కి జంప్ రింగ్ అటాచ్ చేసి ఫస్ట్ మనం ఎక్కడైతే టై చేసామో నాట్ చేసి, అక్కడే ఈ బ్రాస్లెట్‌కి చామ్ పెడుతున్నాననమాట. అంటే మనకి అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది కదా, గ్యాప్‌లో చామ్ ఉంటే అది కవర్ అవుతుందనమాట, దాని గురించి. బ్రాస్లెట్ రెడీ అయిన తర్వాత మనం బ్రాస్లెట్ పెట్టుకుంటే ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. మనం చాలా మల్టిపుల్ కలర్స్‌లో బ్రాస్లెట్స్ అనేవి మేక్ చేసుకోవచ్చు ఈజీగా. మన దగ్గర ఎలాస్టిక్ వైరు, బీడ్స్ ఉంటే చాలు. చామ్ లేకపోయినా కానీ ఒకటే చామ్‌ని మనం 3-4 బ్రాస్లెట్‌కి చేంజ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. అండ్ బ్రాస్లెట్ చూడండి, చూడటానికి చాలా బాగుంది కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.